బీఆర్ఎస్కి దమ్ము జాలంది. కాంగ్రెస్ పార్టీకి నాయకులందరూ నోళ్లల్లో ఏదో పెట్టుకుని ఆగిపోయినటువంటి పదాన్ని కిషన్ రెడ్డి రైట్ చేశారు. అజారుద్దీన్కి టిక్కెట్టు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు? దేశద్రోహానికి పాల్పడ్డటువంటి వ్యక్తి. ఏంటది దేశద్రోహం? క్రికెట్లో కెప్టెన్, అద్భుతమైనటువంటి ఛాన్స్, కానీ మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడ్డాడు, ఒప్పుకున్నాడు, శిక్ష అనుభవించాడు. అందుకుగాను అతనికి ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అంటే మ్యాచ్ ఫిక్సింగ్ చేశానని ఒప్పుకుని శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి. అతన్ని ఏ విధంగా అంటే ఈ దేశానికి ద్రోహం చేయడమే కదా. ప్రజలందరూ ఆసక్తిగా చూసేటటువంటి మ్యాచ్లో ఫిక్సింగ్ చేసి అవతలను గెలిపించడం, లేదా అవతలతో ఫిక్స్ అయ్యి ఆడటం, ఇట్లాంటిది పచ్చి ద్రోహమే కదా. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు మోసం చేయడమే కదా. ఆ విషయాన్ని ఇక్కడ కిషన్ రెడ్డి ప్రస్తావించాడు. రెండో వైపున అజారుద్దీన్ రేపు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే బీజేపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కినును ఇప్పుడు ఇక్కడ అధికారికి సీఈఓకి మధ్యన చర్చ నడుస్తోంది. వివరణ అడిగారు. మరి రేపు అజారుద్దీన్ ప్రమాణం జరుగుతుందా లేదా అన్నది ఒక పెద్ద సస్పెన్స్.